పౌలయ్య గారు చెప్తారు ఏమనంటే, నన్ను బలపరుచువాని యందు నేను అన్నీ చేసేస్తాను. దేవునికి స్తోత్రం. నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమును చేయుదును. హల్లెలూయా. పౌలయ్య గారు ఎంత గొప్ప అభిషేకం, దేవదర్శనం, ఎంత గొప్ప తలాంతులు వరాలు కలిగి ఉన్నా ఒక మనిషే, ఒక వ్యక్తే, మనకు లాంటి వాడే. అయితే మనిషికి ఎప్పుడైతే భగవంతుడు తోడుగా ఉంటాడో ఆ తర్వాత ఆ మనిషి స్ట్రాటజీ మారిపోద్ది. హల్లెలూయా. మనిషికి మనిషి తోడుంటే పెద్ద కాదు. మనిషికి ఒక ఉద్యోగమో, వ్యాపారమో, రాజకీయమో, పేరో, పలుకుబడో, ఇంకోటో, అందమో చందమో ఉంటే అది ఎంత మాత్రమంటే అంత మాత్రమే. కానీ మనిషికి దేవుడు తోడైతే, మనకి మన ప్రభువు సహాయకుడిగా నిలిస్తే మనము ఎవ్వరికి అందనంత ఎత్తుకి మనం ఎదగగలము. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుడి సహాయాన్ని కోరుకోవాలి. దేవుని సాన్నిధ్యాన్ని మనం ఎప్పుడూ కూడా ఆస్వాదించాలి. దేవా నాతో రావా, దేవా నాతో ఉండవా, దేవా నన్ను విడిచిపెట్టకుమా అని ఈ ప్రార్థనలు మనం ఎప్పుడు చేసుకోవాలా. కేవలం ఆదివారం ఒక్కరోజు కాదు, శుక్రవారం ఉపవాసం చేసినప్పుడు కాదు, మంగళవారం రాత్రి మీరు చేసుకునే ప్రత్యేక ప్రార్థనలప్పుడు కాదు. ఈ ప్రార్థన ఎప్పుడూ ఉండాలా. పౌలుగా మారకముందు సౌలు చాలా క్రూరుడు. పౌలుగా మారకముందు సౌలు క్రీస్తు ద్వేషి. పౌలుగా మారకముందు సౌలు ఒక ఉగ్రవాది, టెర్రరిస్ట్. అలాంటి అతను సేవ చేశాడు. ఇలా అనకూడదు, కానీ యేసుతో పాటు ఉన్న 12 కంటే బలమైన సేవ చేశాడు పౌలయ్య గారు. దేవునికి స్తోత్రం. పౌలు గారు కొత్త నిబంధనలో 13 పుస్తకాలే రాసేశారు. ఆయన ఎంత ఆధిక్యత పొందాడో చూడండి ఆయన. కాబట్టి ఇప్పుడు పౌలు గారి గురించి నేను చెప్పటం లేదు, కానీ నేను చెప్పే మాట ఒకటే. అతని సాక్ష్యములో అతడు క్రీస్తు కొరకు సాక్ష్యమిస్తూ మాట్లాడారు. నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం. ఇది చేయగలను, అది చేయలేను, ఇది అవుతుంది, అది అవ్వదు, ఇది సాధ్యము, అది అసాధ్యం అంటాక లేదమ్మా. నేను ప్రతీదీ చేస్తాను, ప్రతీదీ నాకు సాధ్యమే, ప్రతీదీ నేను సాధిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగా అన్నాడు అని అంటే, నన్ను బలపరిచే ప్రభువు నాకున్నాడు కనుక, నన్ను నడిపించే నా కాపరి నాకున్నాడు కనుక,
నన్ను బలపరిచే దేవుడు నా వెమ్మటి ఉన్నాడు గనక అది సాధ్యము అని అన్నాడు. ఈరోజు నేను మీకు కూడా అదే చెప్తున్నాను. పౌలు ఏ విధంగా ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఆయన నన్ను బలపరుస్తాడు గనక నేను అన్నీ చేస్తాను, ప్రభువు నన్ను బలపరిచే కొద్దీ నేను అన్నీ సాధ్యం చేసుకుంటాను, ప్రభువు నన్ను బలపరిచే కొద్దీ నేను ప్రభు కోసం ఏదైనా చేస్తాను అనే నినాదం మనకు రావాలి. హల్లెలూయా! ప్రభువు చేత బలపరచబడాలి అని కోరుకోవాలి మనం. చెప్పండి, ప్రభువు చేత, దేవుని చేత బలం పొందుకోవాలి, బలపరచబడాలి అని కోరుకోవాలి. హల్లెలూయా! ప్రపంచ వింతలలో ఒక వింత చైనా గోడ. చెప్పండి, ఏ గోడ? చైనాకి కట్టబడిన ఒక గోడ. అది ఎలా కట్టారు, ఎవరు కట్టారు, ఇప్పటికీ ఆశ్చర్యము, అద్భుతం. అంతరిక్షానికి వెళ్ళినా సరే అక్కడి నుంచి చూస్తే చైనా గోడ కనపడుతుందంట. చెప్పండి, అంతరిక్షంలోకి వెళ్ళి చూసినా టెలిస్కోప్ పెట్టి చైనా గోడ కనపడుతుందంట. మన పక్కనే ఉంది చైనా. చైనాకి మనకి, చైనాకి పక్కనున్న దేశాలు, మన పక్కనున్న దేశాలకి, దానికి అడ్డుగా ఆ దేశం చుట్టూత గోడ కట్టుకున్నారండి. దేవునికి స్తోత్రం. చాలా ఎత్తైన గోడ, చాలా వెడల్పాటి గోడ. ఆ దేశం వారు తమ దేశంలోకి రాకూడదని, ఆ ప్రజలు ఈ ప్రజలను కలవకూడదని అంత ఎత్తైన గోడ. కొండలు ఉంటాయి, కొండల దగ్గర గోడ లేదు. పెద్ద పెద్ద పర్వతాలు అక్కడ లేదు. ఎక్కడైతే అవి లేవో అక్కడ ఈ గోడను కట్టుకుంటూ వస్తే 25,000 కిలోమీటర్ల గోడ కట్టారు వాళ్ళు. చెప్పండి చెప్పండి, ఎన్ని వేల కిలోమీటర్లు? 25,000 కిలోమీటర్ల గోడ ఇంచుమించు. ఎప్పుడో చదివానది, రాసుకున్నాను కూడా ఎక్కడో. 20, 22, 23 దాటి, 1000 దాటి. మన చర్చి కంటే ఎక్కువ వెడల్పు, మన చర్చి కంటే ఎక్కువ ఎత్తు. కింద నుంచి మన చర్చి ఏమండి ఇంచుమించు ఒక 150 అడుగులు ఎత్తు ఉంటుంది. 150 అడుగులు ఎత్తు. అంతకంటే ఎత్తుగా 25,000 కిలోమీటర్ల గోడ కట్టారండి చైనా దేశం చుట్టూత. విచిత్రం ఏంటంటే అంత గొప్ప గోడ కట్టుకున్నా శత్రువులు ఎవరు రాకూడదు, ఇంకోటి చేయకూడదు అని వాళ్ళు తలంచిన పాపం అది కట్టిన 100 ఏళ్లలో 3 సార్లు శత్రువులు చొచ్చుకుపోయారు. అంత గొప్ప గోడ కట్టినా, రక్షణ గోడ, అంత ఫుల్ సెక్యూరిటీ పెట్టుకున్నా 3 సార్లు శత్రువులు దాడి చేశారు. ఎలా దాడి చేశారబ్బా అని అంటే ఏమీ లేదు. ఆ చైనా గోడకి అక్కడక్కడ కొన్ని గుమ్మాలు ఉంటే గుమ్మాలకి సెక్యూరిటీని పెడితే ఒక సెక్యూరిటీని లంచంతో డబ్బులు ఇచ్చి అతన్ని మచ్చిక చేసుకొని ఆ లంచంతో వాళ్ళు అతని అనుమతితో చక్కగా దేశంలోకి వచ్చేసి అలజడి చేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే, దేవుడు మనను బలపరిచి మన ద్వారా ఏదైనా చేయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బలహీనులమైన మనలను బలపరిచి శక్తిహీనులమైనటువంటి మనకి శక్తిని దయచేసి
మన ద్వారా ఆయన గొప్ప శూర కార్యాలు చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆత్మను విడుదల చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఆత్మను కలిగిన మనం, ఆయన అభిషేకాన్ని పొందుకున్న మనం, ఆయన వాగ్దానాల చేత, ఆయన ప్రశస్తమైనటువంటి మాటల చేత ఏర్పరచబడిన మనం ఆ పిలుపును, ఆ వాగ్దానాలని, ఆ అభిషేకాన్ని కాపాడుకోలేకపోతున్నాం. కాపాడుకోలేక సందులిస్తున్నాం. అపవాది చొరబడ్డానికి అవకాశాలు ఇస్తున్నాం. ఆ అవకాశాల గుండా వస్తున్నాడు, ఆ సందుల గుండా వస్తున్నాడు. వాడు వచ్చి మనల్ని ముట్టడించేస్తున్నాడు. ముందులు కదలక, వెనక్కి కదలక మనల్ని అష్టదిగ్బంధం చేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను అనే మాట బాగుంది చెప్పడానికి, వినడానికి. కానీ బలపరిచే దేవుడు, అభిషేకించిన దేవుడు నీకిచ్చినటువంటి ఈ పవిత్ర జీవితాన్ని, పరిశుద్ధ అభిషేకాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీదే. లేదంటే 24 గంటలు 360 రోజులు శత్రువు తిరుగుతానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం మన ఆత్మీయ జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని, దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి అని దేవుని పేరట తెలియచేస్తున్నాను. అయితే ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే, పౌలు గారు అలా చెప్పారు, నన్ను బలపరచువాని యందు అని. దేవుడు ఎవరిని బలపరుస్తారు? ఇది నా టాపిక్. దేవునికి స్తోత్రం. అందరినీ బలపరచరా ఆయన. ఏమండి, ఎవరిని ఆయన బలపరుస్తాడో వాక్యములో ఒక 3 విషయాలు, 3 సంగతులు మీకు చూపిస్తాను. హల్లెలూయా. తీయండి. మొట్టమొదటిగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా. వినండి, నేను త్వరగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. పౌలయ్య గారు చెబుతున్నారు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. బలపరచడానికి దేవుడు పైన ఉన్నాడు. బలపరచబడాలంటే నువ్వు ఎలాగుండాలి? దేవుడు ఎవరిని బలపరుస్తాడు అనంటే, మొదటి మాటగా ఈ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 16వ అధ్యాయం 9వ వచనం ఏమనుందంటే, ఇక్కడ దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం. హల్లెలూయా. దేవుని కన్ను తిరుగుతుంది, దేవుని కన్ను వెతుకుతుంది, దేవుని కన్ను పరిశీలన చేస్తూ ఉంది. మనకు ఆ విషయము తెలియటం లేదు. మనం ఒక్కొక్కసారి మర్చిపోతున్నాం. దేవుడు లేడు, దేవుడికి తెలియదు, దేవుడు గమనించట్లేదు అని అనుకుంటున్నాం. దేవుని కన్ను లోకమందంతటా సంచరిస్తూ ఉంది, తిరుగుతూ ఉంది. పగలు, రాత్రి, మెట్ట మధ్యాహ్నం, మధ్యరాత్రి, తెల్లవారుజాము, సందపూట దేవుని కన్ను సంచరిస్తూ ఉంది. అయితే ఆయన కంటికి లేదా ఆయన కనుదృష్టికి ఎవరైతే యథార్థ హృదయం కలిగి
ఏమండి, యథార్థమైనటువంటి మనస్తత్వం కలిగి ఎవరైతే ఉంటారో వారిని బలపరుస్తాడట. దేవునికి స్తోత్రం. ఈ యథార్థత గురించి మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఈ యథార్థత గురించి చాలాసార్లు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఏమండి, వింటాము, చదువుతాము, కానీ ఆ యథార్థతను మనం పట్టుకోవట్లేదు. యథార్థత అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టు. యథార్థత అంటే ఏంటి? లోపల ఎలాగో పైన అలాగే. యథార్థత అంటే ఏంటి? గుడిలో ఎలాగో ఇంటి వద్ద అలాగే. దేవునికి స్తోత్రం. గుడిలో ఉన్నట్టు ఇంటి దగ్గర పనిలో ఉండట్లేదు. లోపల ఉన్నట్లుగా పైకి ఉండట్లేదు, పైకి ఉన్నట్లుగా లోపలకు ఉండట్లేదు. హల్లెలూయా. ఎందుకు ఉండట్లేదు? ఎలాగ ఉండట్లేదు? వాక్యం తెలియచేస్తూ ఉంది. వాక్యం తెలియచేస్తూ ఉంది. యథార్థత లేకపోవటం వలన, యథార్థ హృదయం ఉండకపోవటం వలన. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఏమండి, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు. చెప్పండి, మనుషులందరినీ దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మనుష్యులే ఏమండి కపటోపాయాలు, ఏమండి అబద్ధములు, మోసములు, రకరకాల జీవితాన్ని అలవాటు చేసుకున్నారట. యథార్థంగానే దేవుడు పుట్టించాడు. వేషం, ఏమండి కవరింగు, ఇంకోటి కాదు. యథార్థంగా దేవుడు యథార్థవంతుడు. తన పిల్లలను కూడా దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మనుషులు ఏం నేర్చుకున్నారంటే, ఏమండి కపటోపాయాలు నేర్చుకున్నారు. లోపల ఒకలాగా, పైకి ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, వీధిలో ఒకలాగా, నలుగురితో ఉంటే ఒకలాగా, ఒంటరిగా ఉంటే ఒకలాగా, ఆత్మీయులతో ఉంటే ఒకలాగా, లోకస్తులతో ఉంటే ఒకలాగా. దేవునికి స్తోత్రం. దీన్ని ఇంకో మాటలో వేషం అని కూడా అనొచ్చు. చెప్పండి, ఇంకో మాటలో కూడా వేషం అని కూడా. వేషం ఆ పాత్ర లేకపోతే యాక్టింగ్ వరకు మాత్రమే అవసరం. అలాగే మనం కూడా గుడిలో ఉన్నంత సేపు, లేదా ప్రార్థనలో మీటింగ్లో ఉన్నంతసేపు, లేదా అయ్యగారితో లేక సంఘ బిడ్డలతో ఉన్నంతసేపు అన్నట్టుగా ఆ క్యారెక్టర్ లేకపోతే ఆ పాత్ర అన్నట్టుగా అప్పుడు మాత్రం ఒకలాగా, ఆ టైం దాటాక మరొకలాగా. దేవునికి స్తోత్రం. నేను పైకి కొన్ని విషయాలు చెప్తున్నాను, కానీ అంతర్లీనంగా చాలా ఉన్నాయి. ఏమండి, అంతర్లీనంగా చాలా ఉన్నాయి. రక్షణ పొందుతున్నారు, క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నారు, మంచి సాక్ష్యాలు చెప్తున్నారు, గొప్ప గొప్ప ఏవేవో చేస్తాము అని మాటలు ఇస్తున్నారు. కానీ ఇంటికి వెళ్ళాక, లేదా ఎక్కడన్నా వారి స్వకీయులను కలిశాక వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, వారి కట్టుబాట్లు ఎలాగ ఉంటున్నాయి అంటే, యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు. వాళ్ళు వస్తున్నారనేసరికి ఇంట్లో క్యాలెండర్లు కూడా తీసేస్తున్నారు. యేసయ్య క్యాలెండర్లు తీసేస్తున్నారు. వాళ్ళు వస్తున్నారనేసరికి బైబిళ్ళు కూడా దాసేస్తున్నారు వాళ్ళ ఇంట్లో బైబిళ్ళు.
వాళ్ళు వస్తున్నారనేసరికి ఇంటి మీద ఉన్న ఇంకేదన్నా ఉంటే ఆ ఫోటోలు తిప్పేస్తున్నారు, తీసేస్తున్నారు. హల్లెలూయా. ఇల్లు నీది, కుటుంబం నీది, రక్షణ మీది. యేసు ప్రభుని సొంత రక్షకునికి అంగీకరించి ఆయనకు మీ హృదయాలు ఇచ్చారు. ఈ మధ్యలో మీ చెల్లి గారు వచ్చారు, అన్నయ్య గారు వచ్చారు, మావయ్య గారు వచ్చారు, ఇంకొకరు వచ్చారు, ఆయన వచ్చారు, ఈయన వచ్చారు. కాబట్టి వాళ్ళు ఒక రోజు ఉండి వెళ్ళిపోతారు. వాళ్ళ కోసం ఇవన్నీ ఎందుకు, వాళ్ళ కోసం ఇవన్నీ అవసరమా అని వెలుగు కలిగిన మనం వాళ్ళ కోసం చీకటిగా మారుతున్నాం. వాళ్ళు వెళ్ళిపోయాక మరలా అన్నీ నార్మల్. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఎంతోమందికి లేని భాగ్యం నువ్వు పొందుకున్నావు. ఈ భాగ్యాన్ని పొందుకోవడం, ఈ భాగ్యాన్ని కలిగి ఉండడం నీ ధన్యత. అది చెప్పటానికి ఎందుకు భయం? అది చూపటానికి ఎందుకు భయం? హల్లెలూయా. నిన్నేమన్నా పోషిస్తున్నారా? నిన్నేమైనా ఇంకోటి ఏదన్నా చేస్తున్నారా? ఒకవేళ చేస్తే సాయం, ఒకవేళ చెయ్యిస్తే మేలు. ఇలా నువ్వు ఉన్నావని ఆపేస్తానన్నా భయం లేదు. ఎందుకనంటే నిన్ను పోషించేవాడు యెహోవా రోహి, ఆయన. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న విషయాలకే అక్కడొకలాగా ఇక్కడొకలాగా అక్కడొకలాగా ఉండుట చేత దేవుడు వారిని బలపరచట్లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు బలపరచట్లేదు. యథార్థ హృదయములు కలిగిన వారిని ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన హృదయాల్లో యథార్థతను కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఉన్నది ఉన్నట్టు, లేనిదొద్దు, ఉన్నది లేదనొద్దు. ఉన్నది ఉన్నట్టుగా స్వచ్ఛంగా యథార్థంగా బ్రతకడం, మాట్లాడడం, ప్రవర్తించడం మనం నేర్చుకుందాం. లేనిది చేస్తున్నాము అనంటే, ఉన్నది తీసేస్తున్నాము అనంటే వేషం. ఆ వేషధారణ దేవునికి అసహ్యం. పోయిన వారం చెప్పాను, దేవునికి అసహ్యమైన 4 పాపాల గురించి చెప్పాను. దాంట్లో మొట్టమొదటిది ఏంటిది? వేషధారణ. చెప్పండి, ఏంటది? మర్చిపోయారేంటి? మొన్న వచ్చిన వాళ్ళు మర్చిపోయారా? యేసు ప్రభుల వారికి అసహ్యమైనటువంటి పాపాల్లో ఫస్ట్ది వేషం. వేషం వేసేవాళ్ళు, వేషధారణ కలిగిన వారు యేసు ప్రభువుకి చాలా ఇష్టమండి, చాలా కోపమండి. కాబట్టి మనం నేర్చుకుందాం యథార్థంగా ఉండడం, మనం నేర్చుకుందాం యథార్థంగా ప్రవర్తించుదాం, మనం ఆచరించుదాం, యథార్థంగా మాట్లాడదాం. లేని మాటలు మన నోట రానియొద్దు, లేని తలంపులు మన నోటకి కలుపుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగానే. దేవునికి స్తోత్రం. యథార్థత కలిగిన వారిని దేవుడు వెతుకుతున్నాడు. యథార్థ హృదయం గల వారిని బలపరచుట కొరకు ఆయన కన్ను లోకమంతా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యథార్థత లేకుండా ఏమండి దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. దేవునికి స్తోత్రం. దేవుని ఇంటికి రావాలి, దేవుని ఆతిథ్యం నువ్వు పొందాలి, దేవుని మన్నలను నీవు అందుకోవాలి అంటే యథార్థత అనేది చాలా చాలా ప్రధానము. రెండవది జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. జకర్యా 12:5. అప్పుడు
ఉమ్, ఉమ్, ఉమ్. తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన నాకు బలము కలుగుచున్నది అని తమ హృదయమందు. రైట్. రెండవ మాట, దేవుడు ఎవరిని బలపరుస్తాడు? దేవుడు ఎవరిని బలపరుస్తాడు అని అంటే రెండవదిగా వాక్యం చెప్తా ఉంది, తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని వారు తమ హృదయమందు. అంటే యెహోవాను నమ్ముకొనుట, యెహోవా యందు నమ్మిక ఉంచుట, యెహోవా యందు విశ్వాసముంచుట. దేవునికి స్తోత్రం. ఎవరైతే యెహోవాను నమ్ముతారో, యెహోవా యందు విశ్వసిస్తారో వారిని యెహోవా తండ్రి బలపరుస్తాడంట. అన్నయ్య గారు, యెహోవాను నమ్ముకునే కదండి, యేసు ప్రభువును నమ్ముకునే కదండి ఇక్కడ వరకు వస్తున్నాం, ఇంత చేస్తున్నాం. కేవలం మాటలతో కాదు, నేను చాలాసార్లు చెప్తాను, క్రియలు. నేను యెహోవా యందు నమ్మిక ఉంచాను, నేను యెహోవాను విశ్వసిస్తున్నాను, నేను యేసునందు అనేటువంటి మాట కేవలం మాటతో కాదు, అది నేను యేసునందు విశ్వాసం ఉంచాననే క్రియ. క్రియ చెప్పండి, ఏంటది? క్రియ. నువ్వు నమ్ముతున్నాను, నువ్వు విశ్వసిస్తున్నావు, నువ్వు నమ్ముతున్నాను, నువ్వు విశ్వసిస్తున్నాను అని అంటే దానికి సంబంధించిన క్రియలు ఏవి? క్రియలేమో కనబడటం లేదు, క్రియలేమో ఏమాత్రం అగపరచటం లేదు, మాటలు మాత్రం నేను నమ్ముతున్నానండి, నేను నమ్ముతున్నానండి, నేను విశ్వసిస్తున్నానండి, నాకు ఇంకా ఆయన తప్ప ఎవరున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావు నిజమే, నువ్వు విశ్వసిస్తున్నావు నిజమే, నువ్వు నమ్ముతున్న నీ దేవుని మీద, విశ్వసిస్తున్న నీ దేవుని కోసం కనిపెడుతున్నావా? ఎదురు చూస్తున్నావా? ఏమండి, యెహోవా కొరకు ఎదురు చూసువారంట నూతన బలమును పొందుకుంటారట. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను బలపరచాలంటే, బలాన్ని దేవుడు నీకు ఇవ్వాలి అని అంటే ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన కొరకు కనిపెట్టు, ఆయన కొరకు ఎదురు చూడు. దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని కొరకు కనిపెట్టేవారు, దేవుని మీద ఆనుకొని ఆధారపడి నిరీక్షించేవారు అరుదుగా ఉన్నారు. కేవలం మాటలు చెప్పేసి, కేవలం ఏవో వల్లించేసి, ఏవో అటు ఇటు ఇటు అటు అనేసేసి వెళ్ళిపోయి తానా అంటే తందానా అని వెళ్ళిపోయేవారు కూడా అధికంగా ఉన్నారు. మనం ఆ జాబితాలో ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి.